పులులున్నాయి జాగ్రత్త. ఆ బియ్యం పీడిఎస్ బియ్యమే. మెదక్లో గొలుసు దొంగలు, కన్నుల పండుగ రథసప్తమి వేడుకలు, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ మన ఊరు మన వార్తల్లో ఇప్పుడు చూద్దాం. ఉత్కంఠగా సాగిన తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం కూటమి దక్కించుకుంది. డిప్యూటీ మేయర్గా టీడీపీ కార్పొరేటర్ మునికృష్ణ ఎన్నికయ్యారు. కూటమి అభ్యర్థి మునికృష్ణకు మద్దతుగా 26 మంది ఓట్లు వేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం కూటమి వశమైంది. వైసీపీకి మద్దతుగా 21 మంది నిలిచారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో నిన్న గందరగోళం ఏర్పడింది. టీడీపీ ఎమ్మెల్యే ఒకరి పేరు, టీడీపీ ఎంపీ మరొకరి పేరును సిఫారసు చేశారు. ఇక టీడీపీ అధిష్టానం మరొకరి పేరు సిఫారసు చేయడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నిక నిన్న వాయిదా పడింది. అయితే టీడీపీ అధిష్టానం ఇవాళ 3వ పేరును తెరపైకి తీసుకొచ్చింది. ఎమ్మెల్యే ఎంపీలను సముదాయించి మండవ కృష్ణకుమారి పేరును సిఫారసు చేసింది. దీంతో నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లు కొనసాగుతున్నాయి. జగిత్యాలకు చెందిన రైతు కరుణాకర్ రెడ్డి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. రైతు సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని, అందుకు నిరసనగానే నామినేషన్ వేశారన్నారు రైతు కరుణాకర్ రెడ్డి. గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన వాళ్లు ఎవరు ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోలేదు అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య. ఈసారి తనకు అవకాశం కల్పిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్లో పర్యటించారు మల్క కొమరయ్య. అమరావతిలో ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్. ఈ నేపథ్యంలో కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. యాజమాన్యాల ప్రతినిధులు అయితే యాజమాన్యాల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రతి నెల ఉన్నత విద్యాశాఖ అధికారులు అసోసియేషన్ ప్రతినిధులతో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి లోకేష్. అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. ఆలయంలో స్వామివారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి తెరను ముందుకు లాగారు. అలాగే మండల కేంద్రంలో 2 కోట్లతో ఏర్పాటు చేయబోతున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఐదేళ్లలో కూడా ఏ ఒక్క అభివృద్ధి కూడా నోచుకోకుండా మొత్తం ఈ ప్రాంతమే కాదు రాష్ట్రమంతా కూడా అలాగే తయారైపోయింది. ముఖ్యంగా కళ్యాణదుర్గ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా మీరు ఒకటే గమనించాలి, ప్రజలందరం కూడా కరువు కాటకాల్లో అల్లాడిపోతున్నాం. అలాంటి ఈ పరిస్థితుల్లో కూడా మనం వచ్చిన వెంటనే 7-6 నెలలు ఉన్నాయి, అన్నీ కూడా మనం అప్రూవల్ దశలో ఉన్నాయి. ఇప్పుడు ఏప్రిల్ మేలో కూడా చాలా వరకు కూడా అప్రూవల్ అవుతాయి. కేంద్ర బడ్జెట్ నిన్నే వచ్చింది కాబట్టి అందులో కూడా మన రాష్ట్రానికి కూడా పంచాయతీరాజ్ కూడా కొంత నిధులు ఇవ్వడం జరిగింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో పర్యటించారు టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్. ఎమ్మెల్యే రామకృష్ణతో కలిసి ఎన్టీఆర్ నగర్లోని టిడ్కో అపార్ట్మెంట్ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది చివరి నాటికి టిడ్కో గృహాల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా బ్యాంకులు మేము రుణం మీ పేరు మీద మేము ఆల్రెడీ ఇచ్చాము, మీరు 2 ఏళ్ళు అయిపోయింది, మీరు ఇప్పుడు కట్టాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఎవరినైతే వెనకబడుతున్నారో అటువంటి వాళ్ళందరినీ వచ్చి బ్యాంకు మీ జోలికి రాకుండా డిసెంబర్ 31 దాకా ఎన్ని బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలంతా కూడా ప్రభుత్వమే కడుతున్నది. మీకు అది పెద్ద రిలీఫ్. రెండోది, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక అడుగు ముందరకేసి ఈ 365 చదరపు అడుగుల ఇళ్ళు, 430 చదరపు అడుగులు, ఎందుకంటే ఈ 2 ఇళ్లకే బ్యాంకు లోన్లు ఉంటాయి. అవనిగడ్డలో విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రేషన్ బియ్యంగా నిర్ధారించిన పీడీఎస్ రెవెన్యూ అధికారులు. పులిగడ్డ టోల్ గేట్ వద్ద విజిలెన్స్ అధికారులు అనుమానాస్పదంగా స్వాధీనం చేసుకున్న బియ్యం రేషన్ బియ్యమేనని అవనిగడ్డ తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు, పీడీఎస్ డీటీ కాసింబాబులు నిర్ధారించారు. పులిగడ్డ టోల్ గేట్ దగ్గర మంగళవారం తెల్లవారుజామున మచిలీపట్నం నుంచి బియ్యం లోడుతో వెళ్తున్న 2 లారీలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. లారీలను అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయంకి తరలించి రెవెన్యూ పీడీఎస్ అధికారులకు అప్పగించారు. దీంతో 2 లారీలను తనిఖీ చేసిన అధికారులు అవి రేషన్ బియ్యంగా నిర్ధారించారు. మన విజిలెన్స్ వారు టోల్గేట్ దగ్గర, మన పులిగడ్డ టోల్గేట్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుంటే ఆ తనిఖీలో మన పీడీఎస్ రైస్కి గుర్తించి ఈ బండిని
మనకి సీజ్ చేసి మాకు పీడిఎస్ కిట్గా నా పేరు కాసిం బాబు నాకు ఇలా ఇవ్వడం జరిగింది. దాన్ని మీరందరూ ముందు సమక్షంలో అది ఓపెన్ చేసి దాన్ని పరిశీలిస్తే ఆ రైస్లో కెనాల్స్ మన పీడిఎస్ రైస్ మనం పంపించేటప్పుడు ఆ పీడిఎస్ రైస్లో మనకి ప్రభుత్వాలు పోషకాహారం కెనాల్స్ అని ఉంటాయి. ఆ కెనాల్స్ అని కూడా దాంట్లో గుర్తించడం జరిగింది. ట్రక్ షీట్ వచ్చింది. ఆన్లైన్ ట్రక్ షీట్ కూడా వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మనకి అది ఏ రైసు ఏంటి అనేది నేను చెప్పగలుగుతాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను పెద్ద పులి భయం వెంటాడుతూ ఉంది. నిత్యం ఏదో ప్రాంతంలో పులుల సంచారం కనిపిస్తుండటంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా కాస్పేట మండలం దుబ్బగూడెం అటవీ ప్రాంతంలో పెద్ద పులి కదలికలను గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. గత 6 రోజులుగా బెల్లంపల్లి, కాస్పేట మండలాల్లో సంచరిస్తున్న పెద్ద పులి ఫారెస్ట్ అధికారులు బిగించిన ట్రాప్ కెమెరాలకు చిక్కింది. ఇది బెజ్జూరు నుంచి వచ్చిన B1 పులిగా నిర్ధారించిన ఫారెస్ట్ అధికారులు పులి కోసం గాలిస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు, రైతులు అటవీ ప్రాంతానికి వెళ్లొద్దంటూ హెచ్చరించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కాకినాడ మాధవపట్నం సూర్య గ్లోబల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 2K వాక్ నిర్వహించారు. సూర్య గ్లోబల్ హాస్పిటల్ నుంచి సామర్లకోట రోడ్ మీదుగా 2 కిలోమీటర్ల నడకను సాగించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు. తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సూర్య భగవానుని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఉదయం నుంచే భక్తులు స్వామివారిని దర్శించేందుకు ఆలయాలకు భారీగా వచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు శంకర్, రమణమూర్తి, గోవిందరావు, గౌతు శిరీష పాల్గొన్నారు. సాయంత్రం 4 వరకు స్వామివారి నిజస్వరూప దర్శనం భక్తులకు కల్పించబోతున్నారు. ఆదిత్యుని దర్శనం కోసం సోమవారం రాత్రి నుంచి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. Bye.